హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జత కష్టూరిలోని 37వ భాగం. రుద్రకి బుస్సును కోపం తెచ్చి శక్తిని వెనక్కి నెట్టి, దాన్ని మాత్రం ఈ ఇంటికి తీసుకువచ్చే సాహసం చెయ్యకు శక్తి. నిన్ను క్యారెక్టర్లెస్ అన్నది నా కళ్ళెదురుగా మళ్ళీ కనిపిస్తే చంపేస్తానేమోనని భయంగా ఉంది. ఆల్రెడీ నీకు మాటిచ్చాను ఎవరిని చంపనని. అందుకే చెప్తున్నాను, వద్దు, ఇలాంటి రిస్కీ పనులు మనం పెట్టుకోవద్దు అని విసురుగా పైకి లేస్తాడు. శక్తి కోపంగా రుద్ర వైపు చూస్తూ, మీ మతం మీదే కానీ ఎందుకు పక్క వాళ్ళది అర్థం చేసుకోరు? నా గురించి వదిలేయండి, కనీసం మీకెంతో ఇష్టమైన తాతయ్య గురించైనా ఆలోచించండి. కన్న కూతురు ఇన్నాళ్ళు పెడదారి పట్టి నలుగురిని 4 మాటలంటూ ఉన్న ఎదురుగా పెట్టుకుంది ఎందుకు? బయటికి పంపిస్తే ఇంకా ఏం చేస్తుందో అని భయం ఒకటి కావచ్చు, లేకపోతే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అందరి చేత మాటలు పడటం ఇష్టం లేక కావచ్చు. ఏదైనా కానీ కనీసం తాతయ్య గురించైనా ఆలోచించి స్వాతిని ఈ 4 రోజులు ఈ ఇంట్లో ఉండనిస్తే సరిపోతుంది కదా. ఐ ప్రామిస్ యూ, స్వాతి మీ కళ్ళెదురుగా రాకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి ఒప్పుకోండి, తాతయ్య కోసమైనా అని అడుగుతుంది. రుద్రకి కూడా ఆనంద్ గారి మొహం గుర్తుకు వచ్చి, సరే కానీ స్వాతిని నా ఎదురుగా రావద్దని చెప్పు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాకే అది బయటికి రావాలి. అలాగే ఈ 4 రోజులు నువ్వు ఆఫీస్కి రావద్దు, స్వాతిని కనిపెట్టుకుంటూ ఉండు. ఇంత జరిగాక అది కుదురుగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈ పెళ్ళి ఆపేయటానికి ఏదో ఒక పని చేసిందంటే తర్వాత మనం తలదించుకోవాలి. ఆ పరిస్థితి రాకూడదు అంటే నువ్వు దగ్గరే ఉండి తనని గమనిస్తూ ఉండాలి అని అంటాడు. థ్యాంక్ యూ రుద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ పైకి లేచి రుద్రని హత్తుకోవటానికి ముందుకు వస్తూ ఉంటే రుద్ర చెయ్యి అడ్డం పెట్టి ఆగు అన్నట్టు చూపించి, నీకు ఇష్టం వచ్చినవన్నీ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చేయించుకుంటున్నావు. నాకు నచ్చటం లేదు స్వీటీ ఇదంతా. కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలే అని అసహనంగా అంటాడు. అప్పటికే శక్తి ఏడుస్తూ ఎదురుగా ఉన్న రుద్ర చేయి పట్టుకుని, ఇప్పటి వరకు గమనించలేదు, మీ చేయి ఏంటి ఇలా అయిపోయింది అని ఏడుస్తూనే చేతుల్లో లోతుగా గుచ్చుకుని ఉన్న గాజు పెంకులు తీసేస్తూ, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు? మీకు మీరు గాయం చేసుకుంటే సంతోషంగా ఉంటుందా ఏంటి అని ఏడుస్తూ కోపంగా అడుగుతూనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం రూమ్ మొత్తం చల్లాచెదురు చేస్తూ ఉంటుంది. శక్తి కంగారుకి ప్రేమకి రుద్ర నవ్వుకుంటూ చేతులు కట్టుకుని చూస్తూ ఉండగానే అంతా వెతికిన శక్తి ల్యాంప్ టేబుల్ డ్రాయర్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించేసరికి తల కొట్టుకొని రుద్ర దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి చేతిని క్లీన్ చేస్తూ, ఇంతవరకు గమనించుకోలేదు. మీకు నా పెయిన్ తెలిసినా మీ పెయిన్ నేను తెలుసుకోలేకపోయాను అంటే నేను మిమ్మల్ని మీ అంతగా ప్రేమించట్లేదు ఏమో అని భయంగా ఉంది రుద్రగారు అని ఏడుస్తూనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. రుద్ర శక్తి కన్నీళ్లు చూడలేక తన చెంపల జారిన కన్నీటిని పెదవులతో తుడుస్తూ, నాకు ఈ దెబ్బ ఒక లెక్క కాదు స్వీటీ, ఇలాంటివి నాకు చాలా తగిలాయి. పైగా నాకు నొప్పి ఉన్నట్టు నా మొహంలో బాధ కూడా నీకు కనిపించకుండా ఎలా తెలుస్తుంది? అంతేకాకుండా స్వాతి అలా మాట్లాడేసరికి నువ్వు ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయి ఇదంతా గమనించలేదు. నాకు తెలుసు అదంతా. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ ప్రేమ ఎంతో గొప్పదో నాకు తెలుసు. నన్నడుగు చెప్తాను. నా కోసం ఏదైనా చేసేంత ప్రేమ ఉంది నీకు. ఇప్పటికిప్పుడు నిన్ను నా కోసం చచ్చిపోమన్నా చచ్చిపోతావు. అంత ప్రేమ ఉంది నీలో. అయినా ప్రేమలో కొలమానం అంటూ ఏమీ ఉండదు స్వీటీ. ఒకరి ప్రేమ గొప్పది, మరొకరి ప్రేమ అంతలేదు అని అనుకోవటానికి ప్రేమ ఎప్పుడు ఎదుటివారికి సంతోషాన్నే కోరుకుంటుందే తప్ప
కన్నీళ్ళని కాదు, కాబట్టి నువ్విలా ఏడ్చి నన్ను బాధ పెట్టకు అని అంతే ఎమోషనల్గా అంటాడు. బాగా లోతుగా గుచ్చుకోవటం వలన కొంచెం సెప్టిక్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంటే శక్తి కోపంగా రుద్ర చెంప మీద కొట్టి, చూడండి ఎంత లోతుగా దిగిపోయాయో, కొంచెమైన స్పర్శ అనేది ఉండాలి, ఆ మాత్రం భయం లేకపోతే ఎలా? ఇప్పటి నుంచి మీకు ఏదైనా జరిగితే నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి. అప్పుడైతే మీకు మీరే ఎలాంటి దెబ్బలు తగిలించుకోరు కదా అని సెంటిమెంటల్గా ఆయింట్మెంట్ పూసి డాక్టర్కి ఫోన్ చేయండి అని శక్తి పోరు పెట్టేసరికి తప్పక రుద్ర అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించుకొని సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించుకొని నొప్పి తెలియకుండా 4 టాబ్లెట్లు ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాక, ఇప్పుడు సంతోషమా అని అడుగుతాడు. లేదు, ఇప్పుడే వస్తాను అంటూ హడావుడిగా కిందకి వెళ్ళి పని మనుషులు అప్పటికే హాల్ మొత్తం క్లీన్ చేసేసరికి కొత్త డైనింగ్ టేబుల్ కూడా తెప్పించి పెడతారు. ఈసారి ఆనంద్ గారు టేకుతో చేసిన చెక్క టేబుల్ తెప్పించమనేసరికి అదే తెప్పించి పెడతారు. రుద్ర మళ్ళీ మళ్ళీ కొట్టినా విరిగిపోకుండా ఉండటానికి. అదంతా చూసి శక్తి కొంచెం ఆశ్చర్యపోయినా అదంతా పెద్దవాళ్ళ ఇళ్లల్లో మామూలే అన్నట్టు కిచెన్లోకి వెళ్ళాక పని మనుషులు ఎందుకు వచ్చారు మేడం, మమ్మల్ని పిలిస్తే మేమే వస్తాము కదా అని అడుగుతున్నా అవసరం లేదు అంటూ తనే స్వయంగా ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని పైకి వెళ్ళి, మీరు ఇందాక టిఫిన్ సరిగా తినలేదు, అందుకే తీసుకువచ్చాను, తిని టాబ్లెట్స్ వేసుకోండి అంటూ రుద్రకి తినిపించి టాబ్లెట్స్ వేయిస్తుంది. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి, ఎలానో ఈరోజు ఆఫీస్కి డుమ్కీ కొట్టారు కదా అని చిరుకోపంగా అంటుంది. శక్తి లాంగ్వేజ్కి రుద్ర నవ్వుతూ, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమీ లేవు, కొంచెంసేపు నిద్రపోయి లేచాక ఇంటి దగ్గర వర్క్ చూసుకోవచ్చు, సో డోంట్ వరీ. కానీ వేణుగాడికి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయలేదు, వాడేమైనా ఫోన్ చేస్తాడేమో తెలియదు, ఇప్పటికే మనం వెళ్ళక హాఫ్ అన్ అవర్ దాటిపోయింది అని అంటాడు. పర్వాలేదు, అన్నయ్యకి ఈరోజు మేనేజ్ చేయమని చెప్తాను, ముందైతే మీరు పడుకోండి, చేతికి రెస్ట్ ఇస్తేనే కదా త్వరగా తగ్గేది అని అనగానే, నువ్వు నా పక్కన పడుకుంటే నేను నిద్రపోగలను అని అంటూ రుద్రశక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని తన నడుము చుట్టూ చేతిని వేసి ఇంజెక్షన్ టాబ్లెట్స్ మహిమ వలన నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు. రుద్ర నిద్రపోయాడు అని కన్ఫామ్ చేసుకున్న శక్తి నిదానంగా పైకి లేచి రూమ్ మొత్తం చూడగానే నీరసం ఆవహించి తల పట్టుకుని, చా ఏం చేశాను అనుకుంటూ మళ్ళీ రూమ్ మొత్తం నీట్గా చేసేసరికి రుద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే హడావిడిగా అది చేతుల్లోకి తీసుకొని లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు నుంచి వేణు, శక్తి ఈరోజు ఎవరూ ఆఫీస్కి రాలేదేంటి, నేను వచ్చి గంట అవుతుంది, లేట్ అవుతుందా ఏంటి, లేకపోతే ఎక్కడికైనా టూర్కి ప్లాన్ చేసుకున్నారా అని నవ్వుతూ అడుగుతాడు. శక్తి డల్గా బాల్కనీలోకి వెళ్ళి, లేదు అన్నయ్య అంటూ ఇంట్లో జరిగిందంతా చెప్పి, ఆయన చేతికి దెబ్బ బాగా తగిలింది, పైగా స్వాతి ఏ పొజిషన్లో ఉందో కూడా అర్థం కావట్లేదు, ఈయన స్వాతిని వదిలేటప్పుడు స్వాతి 2 కళ్ళు మూసేసింది, ఈయన వల్ల స్వాతికి ఏమైనా జరిగితే నేను భరించలేను అన్నయ్య అని ఎమోషనల్గా అంటుంది. శక్తి చెప్పిన మ్యాటర్కి వేణుకి కొంచెం స్వాతి మీద కోపం వచ్చి, రుద్ర మరీ అంత వైలెంట్ అవ్వకుండా ఉండాల్సిందే అనుకుని స్వాతి మీద జాలిపడి, డోంట్ వరీ శక్తి, అలాంటి వారు త్వరగా పోర్లే, 1000 పాపాలు చేస్తే గాని పాపాత్ములు త్వరగా పోరంట, అలానే ఇది భూమి మీద బ్రతికే ఉంటుంది, కానీ నువ్వు దాని గురించి భయపడకు, ఈరోజు ఎవరూ రావట్లేదని అర్థమైంది, నేను ఆఫీస్ మేనేజ్ చేయాలి, లేకపోతే ఇంటికి వచ్చేవాడిని
అందుకే సాయంత్రం వస్తాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి మహీకి ఫోన్ చేసి స్వాతి పొజిషన్ తెలుసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అర్థమై ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు శక్తి కూడా స్వాతి పొజిషన్ ఎలా ఉందో అనుకుని సమన్వి నెంబర్కి ఫోన్ చేసి స్వాతి పొజిషన్ బాగానే ఉందని అర్థమయ్యాక రిలీఫ్గా ఫీల్ అయ్యి, వామ్మో, రుద్రగారి కోపం నేను ఇది రెండోసారి చూడటం. మొదటిసారి ఆ మేనేజర్ని కూడా చంపబోయారు, ఇప్పుడు స్వాతిని. ఇలాగైతే చాలా కష్టం. ఇప్పుడు నా కోసమైనా కనీసం కోపం తగ్గించుకుంటారేమో చూడాలి అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రుద్ర చిన్నపిల్లాడిలా వన్ సైడ్ తిరిగి ముడుక్కొని పడుకోవటం చూసి, ఈ పొజిషన్లో ఉన్న ఈయనని చూస్తే ఎవరైనా అంత కోపిష్టి అనుకుంటారా? రుద్రగారి ఫేస్ మీద ఇన్నోసెన్స్ నిద్రపోయినప్పుడు మాత్రమే ఉంటుందేమో అని నవ్వుకుంటూ రుద్ర పక్కనే పడుకొని తన కౌగిలిలో ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంది. మధ్యాహ్నం లంచ్ టైంకి లేచిన రుద్ర శక్తిని వెళ్ళి లంచ్ తీసుకొని వచ్చి తను తింటూనే రుద్రకి పెట్టి రుద్ర ఆఫీస్ వర్క్ చేయాలనేసరికి శక్తి కోపంగా హ్యాండ్కి రెస్ట్ ఇవ్వాలి, ఏం చెయ్యాలో చెప్తూ ఉంటే శక్తి టైప్ చేస్తానని చెప్పేసరికి రుద్ర నవ్వుకుంటూ సరే అని చెప్తూ ఉంటే శక్తి టైప్ చేస్తూ అవి సెండ్ చేయాల్సిన వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.